హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా చిన్న కుండి ఇది. ఎల్లో మందారం ఫ్లవర్ వచ్చింది. బర్డ్స్ అరుస్తున్నాయి. ఇక్కడే మొక్కల దగ్గరే చిన్న గూడు పెట్టుకుని బాగా అరుస్తూ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ ఈరోజు ఇంకొన్ని ఇప్పినాయి. చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. వీటిల్లో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. కలర్ చాలా బాగుంది. కొన్ని మల్లీ ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకా మొత్తం విప్పలేదు. బయట ప్లాంట్కి డస్ట్ బాగా పడింది. పింక్ రోజ్ వచ్చింది. ఈరోజు కొన్ని రోజెస్ వచ్చినాయి. ముద్దసింగ్ ఫ్లవర్స్ కొన్ని వచ్చినాయి. ఈరోజు కోసేస్తున్నాను. ఇటువైపు ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. రోజ్, ఈ మందారం చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. నేను మార్నింగ్ తీసాను. కలర్ చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ మార్నింగ్ ఒక కలర్, ఈవినింగ్ ఒక కలర్, 2 కలర్స్ వస్తున్నాయి. రాధా మనోహరం ఫ్లవర్స్, వైట్ బెళ్ళగన్నేరు, వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. బర్డ్స్ సౌండ్ చాలా బాగుంది. బాగా అరుస్తున్నాయి బర్డ్స్. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. సీడ్స్ కోసం ఉంచాను. ఒక సీడ్ బడి చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ అయిపోయినాక ఇలా సీడ్స్ రెడీ అవుతున్నాయి. ప్లాంట్స్ కొన్ని ఎండిపోయినవి అన్నీ తీసేస్తున్నాను ఈరోజు. బర్డ్స్ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అవి బాగా అరుస్తూ ఉన్నాయి. డైలీ 6కే అరుపు స్టార్ట్ చేస్తున్నాయి, బాగా అరుస్తూ. కొంచెం కలర్ వచ్చినాయి. ఇంకా చెట్టు అంతా ఎండిపోతుందని మొత్తం కోసేసి కొన్ని ఎండిపోయినవన్నీ పీకేస్తున్నాను. ఈరోజు మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా కోసేస్తాను. ఈ ప్లాంట్ వాలిపోయింది, చాలా హైట్ వెళ్ళింది. ఇలా సపోర్ట్గా పెట్టేస్తున్నాను. టమాటో ప్లాంట్స్ బాగా హైట్ వచ్చినాయి. ఇక్కడ దొండకాయ వచ్చింది, కోస్తున్నాను. చాలా చిన్న కొమ్మ పెట్టాను, అప్పుడు కొన్ని వస్తూ ఉన్నాయి. మట్టి చేంజ్ చేయాలి. జూన్లో మట్టి మార్చి పెడతాను. గట్టిగా అయిపోయింది మట్టి. ఈ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. చిన్న చిన్న మొక్కలన్నీ ఇంకా తీసేస్తున్నాను. మట్టి మార్చేసి మట్టి మళ్ళీ కలిపి పెడతాను. కొంచెం ఎండకు పెట్టేసి పెడతాను మళ్ళీ.
ఇందులో చుక్కమల్లి కొమ్మ, పారిజాతం కొమ్మ పెట్టాను, 2 వచ్చేసినాయి. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. కొన్ని కోసాను ఆల్రెడీ. చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి ఫ్లవర్ ప్లాంట్స్. ఇక్కడ చాలా చిన్న మొక్క ఫ్లవర్ వచ్చింది. ఈరోజు మెంతికూర కోసేస్తున్నాను. హైట్ అయింది. ఎక్కువగా 2 లీవ్స్ ఉన్నప్పుడే కోసేసేదాన్ని, ఈసారి కోయలేదు. హైట్ వచ్చేసి పడిపోతుంది. మెంతికూర మొత్తం క్లీన్ చేస్తున్నా, కోసేస్తున్నాను మొత్తం. నెక్స్ట్ డే కొత్తిమీర కూడా కోస్తాను. ఇప్పుడు కొంచెం కోసేస్తున్నాను. ఇక్కడే సైడ్కి ఇంకా కొత్తిమీర కూడా జల్లాను, బాగా వచ్చింది అదైతే. మెంతికూర హైట్ అయింది. ఓన్లీ రూట్స్ ఒకటే నేను మట్టి డస్ట్ ఉంది కదా కట్ చేస్తాను, ఇంకా మొత్తం యూజ్ చేసేస్తాను. ఆ రూట్స్ వరకు కట్ చేసేస్తాను. లీవ్స్ ఒకటే కాదు, మొత్తం యూజ్ చేస్తాను, బాగుంటుంది. ఆకుకూరలు ఏవైనా గుడ్ హెల్త్, ఐరన్ ఉంటుంది కదా. నేను ఆకుకూరలు ఎక్కువగా యూజ్ చేస్తాను. ఈ కొత్తిమీర మొత్తం తీసేసినాక నెక్స్ట్ తోటకూర జల్లేస్తాను. తోటకూర సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. వైట్ సీడ్స్ అంత బాగా రాలేదు. ఆన్లైన్లో బ్లాక్ సీడ్స్ తీసుకున్నాను ఈసారి. ఇటువైపు ఉంది, ఇంకా ఇక్కడ కొంచెం ఒత్తుగా ఉంది. కొత్తిమీర అయితే ఈ సైడ్స్కి ఈసారి కొంచెం పలుచగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ వేసాను, ఇక్కడే చాలా ఒత్తుగా చాలా బాగా వచ్చింది బుషీగా. నెక్స్ట్ ఇంకా అది కొంచెం హైట్ అయినాక అది కూడా మొత్తం కోసేస్తాను. హాఫ్కి కట్ చేసినా బాగా మళ్ళీ వస్తుంది చిగురు, కానీ నేను మొత్తం రూట్స్తో తీస్తాను, నీట్గా ఉంటుంది. మళ్ళీ ఏమన్నా జల్లేస్తాను. అది వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేయాలి అని మొత్తం ఇలా తీసేస్తాను. చాలా వచ్చింది మెంతికూర. కొత్తిమీర కుండీలో కన్నా ఇక్కడే నాకు ఫాస్ట్గా వచ్చింది. కుండీలో వేస్తే కొంచెం స్లోగా ఇంకా చిన్నగా ఉంది. ఇక్కడ వేసిన కొత్తిమీర అయితే బాగా వచ్చేసింది. వర్షాలు అప్పుడైతే పడిపోతూ ఉంటుంది, ఇప్పుడు బాగా వస్తుంది కొత్తిమీర. సమ్మర్లో ఆకుకూరలు ఏవైనా సరే వాటర్ పోస్తే చాలు, ఎంత బాగా వస్తాయి. చాలా బాగా వచ్చింది. ఇంకా విప్పలేదు ఈ ఫ్లవర్స్, విప్పినాక కోసేస్తాను. ఇవి కోస్తేనే ఇంకా ఎక్కువగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఎందుకండి చాలా ఎక్కువే వచ్చింది, ప్లేట్ నిండిపోయింది. తోటకూర ఈ చిన్న డబ్బాలో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ టమాటా పండింది, కోసేస్తున్నాను. రెడ్ కలర్ వచ్చేసింది. తమలపాకు ప్లాంట్ చాలా చిన్న కొమ్మ, కట్ చేసి పెడితే ఇంత బాగా వచ్చింది. కొంచెం సపోర్ట్ ఉంటే చాలు, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.